మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఈ చదివినటువంటి లేఖనములో మనము నిశ్చలమైనటువంటి రాజ్యమును పొందుకున్నటకు కావలసినటువంటి యోగ్యత ఏదనగా కేవలం దైవకృప. దైవకృప లేకుండా మనం దేవుని యొక్క నిశ్చలమైనటువంటి రాజ్యములకు మనం ప్రవేశించలేము. అయితే ఆ దైవకృప ఎందుకు కావాలి, ఏ పని నిమిత్తం అవసరమై ఉన్నది అని చూసినట్లయితే, ఆ దైవకృప మనలో ఉన్నట్లయితేనే మనం వినయము, భయము, భక్తి కలిగి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవను చేయగలుగుతాం. దేవునికి నచ్చినటువంటి భక్తి జీవితాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి వారంగా జీవించి బ్రతుకగలుగుతాం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నిశ్చలమైనటువంటి రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. ఆ నిశ్చలమైనటువంటి రాజ్యంలోనికి ప్రవేశించదలిచిన ఎడల ప్రతి క్రైస్తవునిలో ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం ఏదనగా ఆయన యందు భయము, భక్తి కలిగి ఆయనకు ప్రీతికరమైనటువంటి పని చేయుట. అయితే ఆయనకు ప్రీతికరమైనటువంటి పని చేయడానికి, భయభక్తులు కలిగి జీవించడానికి, వినయము కలిగి బ్రతకడానికి కావలసినది ఏమిటి అని చూసినట్లయితే అది కూడా దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడేటువంటి కృప, దైవ కృప. నేడు మనం చూస్తున్నట్లయితే మనుషుల యొక్క దయ కొరకు ప్రయాసపడేవారు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. వారు మనుషుల యొక్క దయను బట్టి ఉద్యోగాన్ని సంపాదించవచ్చు, ప్రమోషన్లను పొందవచ్చు, వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, ధనాన్ని కూడబెట్టుకునవచ్చు, గృహాన్ని కట్టుకోవచ్చు, ఇక పలు రకాలైనటువంటి మార్గాలలో వారు వర్ధిల్లవచ్చు. కానీ నిశ్చలమైనటువంటి దేవుని రాజ్యానికి మాత్రం వారు వారసులు కానేరరు. ఎందుకంటే మనుషుల యొక్క దయ దేవుని రాజ్యానికి వారసులుగా చేయలేదు. కేవలం దేవుని యొక్క కృప, దైవ కృప మాత్రమే పరలోకానికి యోగ్యులుగా మనలను మారుస్తుంది. మనం అహరోను యొక్క కుమారుల విషయాన్ని చూసినట్లయితే హొఫ్ని, ఫినెహాసు అనేటువంటి వారు దేవుని యందు సేవకులుగా ఉన్నారు, యాజకత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా వారు నిలిచిలేరు. పరలోకానికి వారసులము కావాలి అనేటువంటి ఆలోచన లేని వారుగా ఉన్నారు. దేవునికి ప్రీతికరంగా మనం జీవించాలి అనేటువంటి ధ్యాస లేని వారుగా ఉన్నారు. కనుకనే దేవునికి వేయవలసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి అగ్ని కాక వేరొక అగ్నిని వారు వినియోగించుట చేత ఆకాశమందుండి దేవుని ఉగ్రతకు వారు పాత్రులయ్యి మొత్తబడి వారి ప్రాణాలను విడిచారు. వారు దేవునికి సేవ చేస్తున్నారు, కానీ భక్తులతో కూడినటువంటి సేవను చేయలేకపోయారు. ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు, కానీ వినయము కలిగి సేవ చేయలేకపోయారు. కారణం, వారు దేవుని రాజ్యము కొరకు ఏమాత్రము ఆలోచన లేని వారుగా మిగిలిపోయారు. ఆయన కృపలో నిలిచి ఉండాలి అన్నటువంటి ఆత్మీయ స్పృహ లేనివారుగా ఉండిపోయారు. కాబట్టి వారు దహించు అగ్ని అయినటువంటి దేవుని ఉగ్రతకు వారు పాత్రులుగా మార్చబడ్డారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని యొక్క నిశ్చలమైనటువంటి రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నాము అనేటువంటి విషయాన్ని బాగుగా గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయన రెండవ రాకడ నిశ్చయంగా జరగబోతున్నదని దృఢమైనటువంటి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇందు నిమిత్తం దేవుని యొక్క కృపను కలిగి ఆయన యందు వినయముతో, భయముతో, భక్తితో ఆయనను సేవించబద్ధులమై ఉన్నాము. సేవ చేయుట అనగా కేవలం దేవుని సేవ చేసేవారు సేవకులని మాత్రము కాదు, కానీ ఆయనను సేవించుట అనేటువంటి మాటను ఇక్కడ మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అది క్రైస్తవునిగా సేవ చేసే విధానంలోనే కానీ, ఆయనను విశ్వాస జీవితంలో వెంబడించే విధానంలోనే కానీ మనము ఆయనను సేవించే దిశగా మనం ముందుకు సాగిపోవాలి. అది కూడా ప్రీతికరమైనటువంటి సేవ, అది కూడా భయముతో కూడినటువంటి సేవ, అది కూడా భక్తితో కూడినటువంటి సేవ, మరియు వినయముతో కూడినటువంటి సేవ. ఇట్టి సేవ దహించు అగ్ని అయినటువంటి దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకొనగలుగుతాం. మనము జాగ్రత్తగా
ఈ మాటను ధ్యానించినట్లయితే ఆయన దహించు అగ్ని ఉన్నాడు, రోషము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనుషుల యొక్క పాపమును గూర్చి ఉగ్రతతో ఉన్నాడు, దండించడానికి సిద్ధుడిగా ఉన్నాడు. ఆయన యొక్క దీర్ఘశాంతమును దయాళుత్వమును విసర్జిస్తున్నటువంటి జనుల మీద కోపముతో ఉన్నారు. అయితే అటువంటి దహించు అగ్ని అయినటువంటి దేవుని ఎద్దుకు మనం వెళ్ళాలి అంటే కేవలము కృపచేతనే తప్ప మరి దేని చేతనైనను మనం ఆయన ఎదుట నిలబడలేము. ఎందుకంటే ఆయన ఉగ్రత ఎదుట తాళగలిగిన వాడెవడు? ఆయన సింహాసనం ఎదుట నిలవగలిగిన వాడెవడు? ఆయనకు ఎదురు మాట చెప్పగలిగిన వాడెవడు? ఆయన మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడి ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు? ఎవడు లేడు. కాబట్టి ఆ యోగ్యత ఎవరికి లేదు. కాబట్టి అంత అర్హత, ఆధిపత్యము, అంతటి శక్తి, పరాక్రమము కలిగినటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి మనము కేవలం ఆయన కృప చేతనే ఆయన దగ్గరికి చేరగలుగుతాం. అందుకే దైవ కృపను బట్టి మనము ఆయన యందు వినయం కలిగి జీవించగలుగుతాం, భయభక్తులు కలిగి జీవించగలుగుతాం, ప్రీతికరమైనటువంటి సేవను చేయగలుగుతాం. ఎస్తేరు, అహష్వేరోషు, మొర్దెకై యొక్క చరిత్రలో మనం గుర్తించేది కూడా ఇది. అహష్వేరోషు అనుమతి లేకుండా ఎవరు కూడా అతని ఎదుటికి రాకూడదు అని ఖండితమైనటువంటి ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. యూదుల మీదకి, మొర్దెకై మీదకి, ఎస్తేరు మీదకి కూడా హామాను యొక్క దుష్టాలోచన, దుష్ట తీర్పు, దుష్ట తలంపులు వారి మీదకి వచ్చి వారి ప్రాణాలు సైతం హరించి వేయబడినట్లుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఎస్తేరు ఇదే ఆలోచన కలిగి ఉన్నది. మేము రక్షించబడాలి, మేము యూదులము, దేవుని కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము, శత్రువుల చేతికి మేము ఏమాత్రం కూడా చిక్కకూడదు అని దేవుని కృపను బట్టి రాజు యొద్దకు నిలబడింది. రాజు యొద్ద ఎప్పుడైతే నిలబడిందో సంహరించబడుతుందేమో అనేటువంటి భయముతో ఉన్నప్పటికీ, రాజు ఆజ్ఞ లేకుండా ఆయన ఎదుటికి వెళ్ళకూడదని తెలిసినప్పటికీ సాహసించి తెగించి అహష్వేరోషు రాజు ఎదుట నిలబడింది. అక్కడ ఎప్పుడైతే రాజు ఎస్తేరును చూచాడో వెంటనే ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టింది. ఎందుకంటే ఎస్తేరు దేవుని కృపను పొందుకొని రాజు ఎదుటకు వెళ్ళింది. నేడు మనము సైతం అహష్వేరోషు రాజు ఏ విధంగా తన అనుమతి లేకుండా ఎవరిని చూడడో, ఎవరిని కలవడో, ఆ విధంగా దహించు అగ్ని అయినటువంటి ప్రభు యొద్దకు మనము చేరాలి అంటే ఎస్తేరు వలె మనము కృప పొందుకున్న వారముగా దేవుని యొద్దకు చేరాలి. అందుకే కృప పొందుతూ కృపాసనం యొద్దకు మనము చేరవలెనని కూడా ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని రాజ్యానికి అనగా నిశ్చలమైనటువంటి రాజ్యానికి మనం వారసులము కావాలి అని, ఆయన దహించు అగ్ని ఉన్నాడు కాబట్టి ఆయన ఎద్దుకు మనము చేరాలి అంటే, ఆయన చెంతకు చేరాలి అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఆయన ఉండి పరిశుద్ధ రాజ్యంలోకి మనం ప్రవేశించాలి, ఆయనకు యాజక సమూహముగా, యాజక రాజ్యంగా మనం మార్చబడాలి అని అంటే మనము నిశ్చయంగా కృపను కలిగిన వారంగా ఉండాలి, దైవ కృపను పొందుకున్న వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనకు నచ్చినట్లుగా వినయం కలిగి జీవిస్తాం. ఆయనకు నచ్చినట్లుగా భయభక్తులతో పాపం అంటకుండా భక్తి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పవిత్రతతో కూడినటువంటి జీవితాన్ని, పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించేటువంటి ఆత్మీయ స్థితి కలిగినటువంటి జీవితాన్ని, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి స్థితిలో మనం నిలవగలుగుతాం, సాగగలుగుతాం, ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. కనుక అట్టి విధంగా మనం ఈ అంత్య దినాలలో ఆయన రెండవ రాకడ దహించు అగ్నిగా, ఉగ్రుడుగా రాబోతుండగా ఆయనను ఎదుర్కోవడానికి మనకు కావాల్సింది దేవుని కృప అని గుర్తించి ఆయన నిశ్చయ రాజ్యం కొరకు, నిశ్చలమైనటువంటి రాజ్యం కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నామనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగి వినయముతో, భయభక్తులతో కృప పొందుకొని ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనము తగ్గించుకొని వినయముతో ప్రీతిటువంటి సేవ చేస్తూ ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతాము గాక. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చలమైనటువంటి రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఆ విధమైనటువంటి సేవ చేయడానికి కూడా కావాల్సినది దేవుని కృపే అని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి అటు విధంగా నీ కృపలో వారిని నిలబెట్టి కావాల్సిన యోగ్యతను అనుగ్రహించి నీ రాహుల రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇక్కడ వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమేశ్వరులు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.